హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఆలు స్టఫ్గా పెట్టి గోధుమ పిండితో టేస్టీ స్నాక్స్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ఫ్రెండ్స్. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చేలా ఉండే ఈ స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా నూనె వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మెత్తగా కాకుండా కొద్దిగా హార్డ్గా ఉండేలా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫ్ పెడతాం కదా, అప్పుడు మెత్తగా ఉంటే బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా హార్డ్గా ఉండేలా ప్రిపేర్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన ఆలుని ఇలా తీసుకొని మ్యాష్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే దాంట్లో 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేయాలి. అదేవిధంగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అదేవిధంగా గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన చేతులకి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, దాంట్లో నుండి పిండి తీసుకొని చపాతీ ప్రిపేర్ చేద్దాం. ఈ చపాతీలు మామూలు చపాతీలా కాకుండా 2 చపాతీలకు ఎంత పిండి అయితే కావాల్సి వస్తుందో అంత పిండి తీసుకొని లావుగా చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు స్టఫ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ చపాతీకి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చపాతీని ఇలా రోల్ చేయాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాంతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన పొడిపిండి వేసుకొని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడయ్యాక వీటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్లో నుండి తీస్తూ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.